యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట దీర్ఘాయువునకు కారణము. భక్తిహీనుల ఆయస్సు తక్కువైపోవును. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట బహుధైర్యము పుట్టించును. అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జీవపు ఊట. అది మరణపాశములలో నుండి విడిపించును. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవాయందులి భయభక్తులతో కూడా కొంచెము కలిగియుండుట మేలు. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము. ఘనతకు ముందు వినయముండును. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జీవసాధనము. అది కలిగినవాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలం. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము. నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగియుండుము. నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హృదయమును కఠినపరుచుకొనువాడు కీడులో పడును. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులు. యెహోవాయందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములు ననుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట చెడుతనము నసహించుకొనుటయే. దేవుని యందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శన చేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును.